ఇచ్చారు. ఆ సెల్ ఫోన్ తీసుకున్న కాడి నుంచి నేను ప్రార్థన చేసే సమయం అంతా ఆ సెల్ ఫోన్ ఓపెన్ చేయగానే క్యాండీ క్రాష్ అనే గేమ్ ఉంది, దాంట్లో అది ఆన్ చేసి ఆడటం మొదలుపెట్టా. ఇంచుమించుగా ఒక నెల రోజుల పాటు దాన్ని ఆడుతూ ఉన్నాను. ఒకరోజు కూర్చొని ఆలోచిస్తున్నా, నేను సెల్ ఫోన్ తీసుకుంది దైవజను యొక్క వాక్యాలు వినాలని కదా. నేను ఖాళీగా ఉన్నప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుకుంటాను. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అది నేను తక్కువైపోయింది, నెల రోజులు చాలా తక్కువైపోయింది. ఆ ఖాళీగా ఉన్న సమయం దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడిపే ఆ సమయం, వాక్యం చదివే ఆ సమయం ఈ క్యాండీ క్రాష్ అనే గేమ్ ఆడటం మొదలుపెట్టా. ఆహా, చాలా చాకచక్యంగా సైతాన్ గడు భలే ఇరికిచ్చాడే నన్ను ఇక్కడ అని చెప్పని ఆ సెల్ ఫోన్లో నా గేమ్ని ఎమ్మన్నే అన్స్టాల్ అంటారు. ఇన్స్టాల్ అంటే నువ్వు డౌన్లోడ్ చేసుకోవటం, అన్స్టాల్ అంటే తీసేయటం. అన్స్టాల్ చేసుకోవడానికి తీసేసే దాన్ని డిలీట్. ఇక మళ్ళీ దేవుని పాల్సిందో మోకాళ్ళ మీద నిలబడయ్యా, పొరపాటు అయింది. నెల రోజులలా. ఇప్పుడు నేను క్యాండీ క్రాష్ అనే చెప్తున్నాను. సెల్ ఫోన్ తీసుకోగానే ఈ సెల్ ఫోన్ వల్ల కొంతమందికి ఇన్స్టాగ్రాము ఆ వీడియోస్ తీయటానికి అని చెప్పని, కొంతమందికి ఏమో యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ చేసి అప్లోడ్ చేయాలని, కొంతమందికి ఏమో 5, 10, 15 నిమిషాల లోపు మెసేజ్లు కట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని, కొంతమందికి థంబ్నెయిల్ డిజైన్స్ అని చెప్పని, కొంతమందికి ఆ ఫేస్బుక్లో ఏమైనా వస్తుందని చూద్దామని, కొంతమందికి వాట్సాప్లో ఎవరైనా మెసేజ్లు పెట్టారు. ఏం పని ఉండదు, ఇక పత్తాకలు గెలికే పని. దానికి ఎడిట్ అయిపోతారు. అది ఈ వ్యక్తులను లాగేసుకుంటుందా, ఆ మైండ్ దానికి ట్యూన్ అయిపోయిందంటే ఇక అంతే. అవతల దైవజనుడు వాక్యం చెబుతున్న ఈ సెల్ ఫోన్ మాత్రం తిరగేస్తూ ఉంటాడు. స్త్రీ అయిన పురుషుడైన యవన స్త్రీలో నేను బాగా చూశాను. కాలేజీకి వెళ్ళే బ్యాచ్లో, ఈ కాలేజీకి వెళ్ళే బ్యాచ్లో నేను చాలామంది విషయాలు చూశాను. నేను అది నా కళ్ళతో నేను చూశాను. వాక్యం వింటానే ఉంటారు, ముసుగేసుకొని సెల్ ఫోన్ ఇటు పెట్టుకొని చూస్తా కూర్చుంటారు. ప్రసంగి 5:2లో 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, నీ దేవుడైన యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు అని. పిచ్చి పిచ్చి డాన్సులు వేస్తే ఆయన పైనుంచి చూస్తాడు, జాగ్రత్త సుమ్మి అని ఉన్నాడు. నాకు భయం. దేవుని సన్నిధిలో పిచ్చాపాటిగా ఉండాలంటే భయం. ఒకళ్ళు చూస్తూ ఉంటాను నేను.